ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసాక అది కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం కొంచెం క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, బీన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంతవరకు కలుపుకోవాలంటే అవి మగ్గేంత అలా కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు, మీకు సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మీరు కొంచెం టేస్ట్ చూసి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దానిలోకి. దాని తర్వాత మనం మన ఉడకబెట్టుకున్న హక్కా నూడిల్స్ని వేసి బాగా టాస్ చేస్తూ ఉండాలి. ఎలా టాస్ చేయాలంటే కింద నుంచి పై వరకు టాస్ చేస్తూ ఉండాలి. మనం ఇట్లా కొంచెం గాల్లో ఎగరేసినట్టు చేయాలి. అప్పుడు మనకి మంచి టేస్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మీ దగ్గర కొంచెం టమాటో కెచప్ లాంటి సాస్ ఉంటే మీరు కొంచెం వేసుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలా కలుపుకోండి. మంచిగా ఇట్లా ఎగరేస్తూ కలుపుతూనే ఉండండి. అప్పుడు మీకు మంచిగా మిక్స్ అవుతుంది. మంచిగా అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత మంచిగా ఒక నిమ్మకాయ వేసుకొని పిండి తినండి. అప్పుడు మీకు రెస్టారెంట్ స్టైల్లో హక్కా నూడిల్స్ రెడీ.